హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్వాయిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నూతనంగా అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులకు మంత్రి పరిశీలించారు. టూరిజం ప్రాజెక్టులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ పనులను మంత్రి పరిశీలించి విగ్రహ ఏర్పాటు, పరిసరాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఆ హామీకి అనుగుణంగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో సీఎం చేతుల మీదుగా సర్దార్ పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించేలా పనులను త్వరితగిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో నిర్మిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మ్యూజియం పనులను వేగవంతం చేయాలని సూచించారు. మ్యూజియం భవనం ముందు ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఇక సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా ఈ టూరిజం ప్రాజెక్టును అన్ని హంగులతో తీర్చిదిద్దారని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతామనేటువంటి అనేక అంశాలతో పాటుగా ప్రజలకు కొన్ని అవగాహన, జీవితంలో రోజువారీ కార్యక్రమాల్లో మనం ఏం చేయాలనో వాటన్నిటిని కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా దయచేసి అందరూ వినండి. సర్పంచ్ గారు మాట్లాడతారు. మీరు గ్రామస్తుల సమస్యలు ఏమున్నా నాకు 5,000 రూపాయలు అందరు ఇవ్వండి. అధికారులు కూడా చెప్తారు. అధికారులు కూడా దయచేసి మీ అందరికి కూడా కొన్ని వివరిస్తారు, వినండి. ఇలా మీ పెరకపల్లి గ్రామ చిరకాల వాంఛైనటువంటి అనేక పనులు మీ గ్రామాలు సంతృప్తిగా ఉండే విధంగా చేయడం జరిగింది. గ్రామానికి చాలా కాలంగా మీ ఆకాంక్ష ఉండే, చాలా కాలంగా పెద్దల నుంచి అడుగుతా ఉన్నారు, అది కాలే. కానీ ఇలా ప్రారంభోత్సవం అంటే పనులు పూర్తి చేసుకొని ఉపయోగించుకునే దశలు వచ్చినాయి. కాబట్టి మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ఎన్నో ఏళ్ల కళ ప్రతి ఒక్కరూ ఆనందంతో చెప్పుకునే విషయం, మన ఊరికి 2 కనెక్టివిటీ బ్రిడ్జెస్, అటు సైదాపూర్ బ్రిడ్జ్, ఇటు మన బొమ్మనపల్లికి వెళ్లే బ్రిడ్జ్, 2 బ్రిడ్జ్ల వల్ల మన ఊరు రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు మన ఈ 32 నెలల కాంగ్రెస్ పాలనలో మన ఊరికి 9 కోట్ల 12 లక్షలు శాంక్షన్ అయినాయండి. ఇప్పుడు ఇంకొక 11 కోట్ల రోడ్లు వస్తున్నాయి. ఇట్లా ఇంకా మనకు సార్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ బ్రిడ్జ్ అవ్వడం మాత్రం మా ఎన్నో ఏళ్ల కళ. అదొకటి. ఇప్పుడు వరకు అయితే సార్ సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకున్నాము. వాటర్ కూడా సఫిషియెంట్ గా మాకు సరిపడంత వాటర్ ఇస్తున్నారు సార్. ఈ గవర్నమెంట్ లో అయితే వాటర్ ప్రాబ్లం మాకు ఏది లేదు. రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఒక అంగన్వాడీ మాకు చిన్నగా ఉన్న ప్రాబ్లమ్స్ 2-3 సార్, పెద్దగా ఏం లేవు. ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి మధ్యలో అయిపోయింది. పిహెచ్సి డాక్టర్ ఆయన సార్ తన హెల్త్ ఇష్యూస్ వల్ల రావట్లేదంటే సార్, అదొకటి కావాలి. మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ముందు శాంక్షన్ అయిందంటే కానీ సార్ అప్పుడు ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు శాంక్షన్ చేస్తే మేము ప్రొసీడ్ చేస్తాము.